కదా. ఈ రోజు నుంచి నువ్వు ఇలా చెప్పు, నేను ధనవంతుడిని, నేను సమృద్ధిని, నా దుర్గమ్మ నాతో ఉన్నది. అబద్ధమైన చెప్పు, క్రమంగా అబద్ధం సత్యం అవుతుంది. ఈ వీడియోని, ఈ సందేశాన్ని అవగాహన చేసుకోకుండా వదిలేసిన వారిని చూసావా? వారు జనసమూహంలో కలిసిపోయారు బిడ్డ. వారు నిన్ను ఏడ్చారు, రేపు ఏడుస్తారు. నిన్న కూడా ఏడ్చారు, రేపు కూడా ఏడుస్తారు. కానీ నువ్వు ఈరోజు నవ్వావు, రేపు కూడా నవ్వుతావు. నువ్వు విన్నావు కనుకనే ప్రత్యేకంగా నీకు దుర్గమ్మ కృప లభించింది. నిన్ను ఎంచుకున్నాను నేను. నీ జీవితంలో నేను దుర్గమ్మనున్నా. నిన్ను మోసం చేస్తూ కిందకి లాగేస్తున్నారు ఒకడు. అతన్ని గుర్తించు. అతను ఎవరో కాదమ్మా, నీ భయమే. ఈరోజు ఆ భయం గొంతు పట్టి చంపేయి. ఆ భయం అనే వ్యక్తిని చంపితేనే నువ్వు బ్రతకగలుగుతావు. లేచి ప్రపంచానికి చూపించు నువ్వు దుర్గమ్మ యొక్క శక్తి కింద దాగి ఉన్నావు అని. నువ్వు కూడా ఒక సింహం అని గర్జించు. నీకు ఒక మంత్రం ఇస్తున్నాను బిడ్డ. ఇది మంత్రం కాదమ్మా, ఇది ధనాన్ని ఆకర్షించే అయస్కాంతం. దీన్ని రెట్టింపుగా అనుభవించు. ఈ మంత్రం ఏంటి అంటే, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నీ దగ్గర ఉన్నదానికి, ప్రతి ఒక్కదానికి, నీ ఇంటికి, నీ ఇంట్లో వస్తువులకి, నీ కుటుంబ సభ్యులందరికీ, నీతో మాట్లాడిన నీ స్నేహితులకి, నీకు ఉపయోగపడుతున్న ప్రతి ఒక్క వస్తువుకి ధన్యవాదాలు, కృతజ్ఞత చెప్పు. ఇలా ధన్యవాదాలు తెలుపు. నువ్వు ఎప్పుడైతే ధన్యవాదాలు చెప్పినప్పుడు నీకు ఇంకా ఎక్కువగా దుర్గమ్మ ఇవ్వడానికి సిద్ధమవుతాను. నేను ఇంకా బలవంతం అవుతాను. ఏడ్చే వారి నుంచి మిగిలింది కూడా నేను తీసేస్తాను. నవ్వుతూ సంతోషంగా చెప్పేవారికి ఇంటి పైకప్పు చీల్చి మరీ ఇస్తాను. బిడ్డ, నువ్వు ఎంత పెద్ద ఖజానాను తన్నేసుకుంటున్నావో తెలియదు నీకు. ఈ సందేశం నీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్. వచ్చే 7 రోజుల్లో నీకు ఏదో శుభవార్త వస్తుంది. ఏదో ఆగిపోయిన డబ్బు వచ్చినా, ఉద్యోగంలో పదోన్నత వచ్చినా, ఇది నా తరపున నీకు ఒక శుభం అవుతుంది. జాగ్రత్త. డబ్బు వచ్చినప్పుడు అహంకారం పడవద్దు. నేను పెద్ద పెద్ద రాజులను చూస్తూ వాళ్ళ రిక్షాలో కూడా తిరిగానమ్మ, ఊరంతా విజయవాడ. వాళ్ళు తెలుసా, వాళ్ళ అహంకారం వచ్చినప్పుడు డబ్బును అతిథిలా ఉంచు. యజమానులు చేస్తే నీ నెత్తిని ఎక్కి సవారీ చేస్తుంది. నీ సంపదలో చిన్న భాగమైన ఒక్క 10 రూపాయలైనా సరే ఏదో ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టు. లేదంటే ధర్మకార్యంలో వాడు వాటిని. ఆ 10 రూపాయలు నీ ధనానికి రక్షణ కవచం అవుతుంది. నువ్వు ఈ సందేశం ఎక్కడి వరకు వచ్చావు, చూసావు అంటే నువ్వు నిజంగా మారాలి అనుకుంటున్నావు కనుకనే. నాకు అర్థమైంది బిడ్డ. నీ సమర్పణ చూసి నా హృదయం కరిగిపోయిందమ్మా. నీ సర్వ పాపాలు, సర్వ తప్పులు క్షమించేశాను తల్లి. ఈ రోజు నుంచి నువ్వు నీ కొత్త జన్మ. ఈ రోజు నుంచి నువ్వు విజేత. ఇప్పుడు ఒక చివరి పని చేయి. ఈ ఆశీర్వాదాన్ని నీ దగ్గరే ఉంచుకోవద్దు. ఈ వీడియోని నీ స్నేహితులకు, నీ బంధువులకు పంపించు. ఎందుకో తెలుసా, నువ్వు మరొకరి ఇంట్లో దీపం వెలిగిస్తే నీ ఇంటి చీకటి తనంతట తానే తొలగిపోతుందమ్మా. మంచి చేస్తే మంచి జరుగుతుంది. ఇక్కడ కంజూస్ చేయొద్దు. అంటే కనుక ఈ పిసినారితనం చూపించి నీ దగ్గరే ఉంచేసుకోవాలనుకోవద్దు. ఇప్పుడు నీకు వెళ్తున్నాను చెప్పి నీ ఇంట్లో కూర్చోవడానికి నీ ఇంటి తలుపు తెరిచి ఉంచి ఎప్పుడైనా నీ